and welcome to the point. ఇండియా చాలా కాలం ఎదురు చూస్తున్న ఒక అస్త్రం ప్రస్తుతం భారతదేశానికి అందుబాటులోకి రాబోతోంది. దాని పేరు S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. 2018లో కుదిరిన ఒప్పందం ప్రకారం 5 క్షిపణి రక్షణ వ్యవస్థలు ఇండియాకు రాబోతున్నాయంటే అటు చైనా ఇటు పాక్ కూడా ముచ్చెమటలే అని చెప్పాలి. నిజానికి రష్యా నుంచి ఇలాంటి వ్యవస్థనే చైనా గతంలో కొనుక్కుంది. బహుశా 2014లో ఘర్షణల మధ్య సరిహద్దుల్లో ఇండియాకు సమీపంలో మోహరించింది. సో ఇక పాక్ ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదని చెప్పి తెలుస్తుంది. శత్రువు ప్రయోగించే మిసైలే కాదు, కనీసం ఏ యుద్ధ విమానం కూడా మన వైపు రాలేదు. ఇక్కడే ప్రస్తుతం అమెరికాకు ఇండియా అంటే కొంచెం కోపం వస్తుందేమో. వాళ్ళ పేట్రియట్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ను కాదని చెప్పి రష్యాని కొనడం పెద్దనకు కొంత నచ్చలేదేమో. అందుకే ఆంక్షల ద్వారా ప్రత్యర్థులను నిరోధించే చట్టం కాట్సాను ఇండియాపై ప్రయోగించాలా వద్దా అని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి ద S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే చైనా పాక్లకే కాదు అమెరికాకు కొంత దడే అని చెప్పాలి. అసలు S-400 అంటే ఏమిటి, ఇది ఎలా పనిచేస్తుంది, అసలు ఇండియా వాటిని ఎందుకు కొనుక్కుంది ఈ సమయంలో? చైనా టర్కీలతో పాటు ఎవరెవరి దగ్గర S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది? చైనాను అడ్డుకోగల సత్తా రష్యా మిసైల్ వ్యవస్థకుందా? ఇండియాపై అమెరికా ముందు ఆంక్షలను విధిస్తుందా అనే చర్చలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ కీలకమైన డెవలప్మెంట్ని డిఫెన్స్కి సంబంధించి ముఖ్యంగా ఎలా తీసుకోవాలి, ఇదే అంశంపై మనం మాట్లాడబోతున్నాం. అందరికీ సుపరిచిత విశ్లేషకులు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు జాతీయ రాజకీయ అలాగే సామాజిక మరియు అంతర్జాతీయ అంశాలపై క్షుణ్ణంగా వారు అన్ని అంశాలని స్టడీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అనేక సార్లు వారు మన చర్చల్లో పాల్గొన్నారు. అండ్ అలాగే డాక్టర్ కన్నేగంటి రమేష్ గారు ప్రస్తుతం హీఈస్ హియర్ విత్ అస్ and founder and executive director of Center for Human Security Studies on Internal Security and External Affairs of India. మన MCR HRD ఇన్స్టిట్యూట్లో వారి సేవలను అందిస్తున్నారు. అండ్ మామూలుగా ఇలాంటి రక్షణకు సంబంధించిన విషయాలు కావచ్చు, అంతర్జాతీయ తీవ్రవాదం ఇలాంటి అంశాలపై వారు ఎక్స్పర్ట్గా అనేక సందర్భాల్లో చర్చల్లో కనిపించారు. వెల్కమ్ అండి, నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుల్లారావు గారు, సార్ ఈ S-400 డిఫెన్స్ సిస్టమ్ అంటే భారత్ సడన్గా ధైర్య సాహసాలతో ముందుకెళ్లే పరిస్థితులు వచ్చాయా? అంటే సరిహద్దుల సమస్యలు పరిష్కరించుకోవడానికి కావచ్చు, లేదు అంతర్జాతీయంగా మన ఉనికిని బలపరచుకోవడానికి? ఒకటి ముఖ్యంగా S-400 మీరు చెప్పినట్టుగా రష్యా సప్లై చేస్తుంది, టర్కీకి మనం సప్లై చేసింది, చైనాకు కూడా సప్లై చేసింది. రష్యాకి గత 10-15 సంవత్సరాలు బట్టి 20 సంవత్సరాలు బట్టి తగ్గిపోయింది. కానీ ఒకనప్పుడు అమెరికాతో ఈక్వల్ సూపర్ పవర్. మనం మర్చిపోకూడదు. స్పేస్ ఫస్ట్ రష్యా స్పేస్కి వెళ్ళింది, ఫస్ట్ ఎస్ట్రోనాట్ యూరీ గెగేరియన్ అని ఫస్ట్ టైం వెళ్ళటం. ఎంత రష్యా చాలా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, రష్యన్ సిస్టమ్స్, వెపన్సే కాదు సైన్స్కి చాలా ఎంఫసిస్ ఇచ్చారు. తర్వాత హిస్టారిక్ ట్రెడిషనల్గా రష్యా సైన్స్ అని లెర్నింగ్ అని 100 సంవత్సరాలు బట్టి రెప్యుటేషన్ ఉన్నది. పెద్ద స్కాలర్స్, పెద్ద సైంటిస్ట్, థింకర్స్, ఫిలాసఫర్స్ వీళ్ళందరూ అక్కడి నుంచి రావటం. దేశం ప్రపంచవ్యాప్తం మీద ఇమెన్స్ ఇన్ఫ్లుయెన్స్ రష్యాకు ఉన్నది. భారతదేశంకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కొన్ని సంవత్సరాలు కొంచెం సింపుల్గా ఉన్నాక ఈ గత 3-4 సంవత్సరాలు బట్టి 5 సంవత్సరాలు బట్టి చైనాతో ఓపెన్ రైవలరీ అయిపోయింది. చైనాతో సీజన్ థింగ్ వచ్చాక ఏదో పీస్ఫుల్గా ఉంటుంది. ఆయన భార్య ఇండియాకి వచ్చారు 2014లో. మోడీ ఫస్ట్ గెస్ట్గా ఇదంతా బాగుంటుంది అనుకుంటే విశేషంగా విపరీతంగా భారతదేశం ఒక ఆర్మ్స్ రేసే కాదు, ఒక వార్ సిచ్యువేషన్, వార్ లైక్ అట్మాస్ఫియర్ భారతదేశానికి వచ్చేసింది. మనం ఏదో ఏప్రిల్ 2020 నుంచి స్టార్ట్ అయింది అనుకుంటున్నాం. కానీ సైలెంట్గా ఎన్నో సంవత్సరాలు బట్టి చైనా చాలా విశేషంగా డెవలప్ అయ్యి భారతదేశానికి ప్రయత్నం చేస్తూ వచ్చింది. ఇలాగ ఆర్మ్స్ రేస్, ఎవరికి ఎక్కువ ఆర్మ్స్ ఉంటాయి, ఎవరికి ఎక్కువ ప్లేన్స్ ఉంటాయి, షిప్స్ ఉంటాయి, నేవీ ఉంటాయి, వాడాలా వాడకపోయినా చూపెట్టుకోవటానికైనా ఉండాలి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ నేవీ కంటే చైనీస్ నేవీ పెద్దదైపోయింది, ఫోర్స్ అయిపోయింది. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ విశేషంగా ఉన్నాయి, న్యూక్లియర్ సబ్మెరీన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అదే వాడేరా వాడవచ్చు. కానీ ఆ బలం చూపెట్టుకోవటానికి ఇలాంటి మిసైల్ సిస్టమ్ చాలా అవసరం. ఇంకో చిన్న పాయింట్ ఏమిటంటే రష్యాతో మన భారతదేశం దూరం అయిపోతుంది. అమెరికా మీద డిపెండ్ అవ్వాం కొన్ని వెపన్స్కి, అలాగే ఫ్రాన్స్ మీద ప్లేన్స్కి. సో రష్యా కూడా మనకి సంబంధం కావాలి. రష్యా చైనాకి మంచి సంబంధం ఉన్నది. రష్యా సైన్స్ చేసినా చేయకపోయినా మిస్చిఫ్ ట్రబుల్కి
అంతులేని పొటెన్షియల్ రష్యాకు ఉన్నది. రైట్. ఇవాళ తగ్గిపోయిన వాళ్ళ ఆర్థిక బలం, మిలిటరీ బలం, కానీ పొటెన్షియల్ ఫర్ మిస్టేక్ విశేషంగా ఉన్నది కాబట్టి ఈ మిసైల్స్ మొండిగా భారతదేశం కొనుక్కోవటం రష్యా నుంచి సో డొనాల్డ్ ట్రంప్ యాక్చువల్లీ టైంలో సార్ ఇక్కడ అయితే మరి రష్యాతో ఎందుకైనా ఏదో ఒక బంధాన్ని ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి భారత్ రష్యా నుంచి ఇవి కొనిందని అన్వయించుకోవచ్చా? అంటే మిసైల్స్ కంటే కూడా 100% రైట్. 100% కొనుక్కోవటంలో వెపన్స్ కొనుక్కున్నప్పుడు మంచి సంబంధాలు వస్తాయి. అవును. ఇవాళ ఫ్రాన్స్ మనకి మంచి సంబంధం వచ్చిందంటే ఫ్రెంచ్ వెపన్స్ ప్లేన్స్ అని కొంటున్నాం, అది. కొనడానికి రెడీగా ఉన్నాం. సో ఇది ఒక స్ట్రాటజిక్ పర్చేస్, మనకి అవసరం. రైట్. ఈ మిసైల్ సిస్టమ్ మనకి ఉపయోగపడుతుంది. పవర్ ప్రొజెక్షన్లో కూడా బలం ఉన్నది మాకు చూపెట్టుకోవటానికి, అది అన్నిటికీ చాలా అవసరం. కానీ రష్యాతో కూడా మన సంబంధం మంచిగా ఉన్నాయి. కొన్ని సంవత్సరాలు వీక్ అయినా రష్యాకి మనం ఒప్పించగలిగాం. ఏమనంటే చూడండి, అమెరికాతో స్నేహం మాకు అవసరం బట్టి అది. మీరు చైనాతో యుద్ధానికి రెడీగా లేరు, రైట్. పాకిస్తాన్తో యుద్ధానికి రెడీగా లేరు. అమెరికాను దూరం చేయాలి, మా అవసరాలు ఉన్నాయి, రష్యాలో చెప్పాం. అలాగే అమెరికాతో కూడా మేము రష్యాతో సంబంధం పాడు చేసుకోలేం. పక్క దేశాలన్నీ భారతదేశం దగ్గర రష్యాతో సంబంధం ఉన్నది కాబట్టి రైట్. మేము చాలా జాగ్రత్తగా రష్యాతో సంబంధం కంటిన్యూ చేస్తాం. మీకు చిన్న విషయం చెప్తాను, 1 more minute ఉంది. ఆయిల్ ఇరాన్ నుంచి కొనడానికి వీలు లేదు. ఇరాన్ని మేము బ్యాన్ చేశాం. అమెరికా అన్న భారతదేశం కొంటా వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ సమయంలో ఆయన ఒప్పించి తగ్గించుకుంటా పోతాం, అగ్రిమెంట్ అని. ఇరాన్తో మనం తెగించుకోలేదు సంబంధం, చాలా క్లియర్గా చేస్తున్నాం. చైనాతో మనకి ఈక్వల్ వెల్త్ లేకపోయినా, చైనా కొత్తగా అగ్రెసివ్గా ఉండినా, చైనా అన్ని విధాలుగా పాకిస్తాన్ రచ్చిపెట్టి మన మీద తోస్తున్నా, పాకిస్తాన్ చైనీస్ ఆర్మీ కింద పనిచేస్తుంది, చెప్పినవి అన్నీ చేస్తాం. మనం చూసారు కూడా నార్త్ ఈస్ట్లో నాగాలాండ్, మణిపూర్ ఆ ఏరియాలో మనం కూడా కొంతమంది ఆర్మీ పీపుల్ చంపేయడం జరిగినది. చైనా ప్రోత్సాహం ఉండే ఉంటుంది. అందువల్ల ఈ సిస్టమ్ మనకు నెసరీ. రష్యాతో సంబంధం నెసరీ. రాబోయే రోజుల్లో ఎలాగుంటుందో చెప్పలేం. రష్యా మనతో ఉండటం వల్ల చాలా విషయాలు, ఆఫ్ఘనిస్తాన్ అనుకోండి, చైనాతో అనుకోండి, ఒక మోడరేటింగ్ ఫోర్స్ రష్యా భారత్ తరఫున పనిచేస్తూ ఉంది. రైట్ సార్, చాలా మంచి విషయంతో మొదలుపెట్టాము. పుల్లారావు గారు చెప్పిన అంశం ఏంటంటే ఇది మోర్ ఆఫ్ అ స్ట్రాటజిక్ మూవ్. రష్యా మనతో కూడా ఉంది, చైనాకి మాత్రమే దోస్తు కాదు అని ఆ దోస్తీని మరోసారి ప్రపంచం ముందు చాటే అవకాశం కూడా వచ్చింది ఈ క్షిపణులను కొనుగోలు చేయడం వల్ల. అసలు ఈ S-400 గురించి వాట్ డు వి నో రమేష్ గారు, అండ్ హౌ డస్ ఇట్ స్ట్రెంగ్తెన్ అవర్ డిఫెన్స్ సిస్టమ్? స్వప్న గారు, శామ్ అంటారండి, అంటే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ అనమాట. అంటే భూమి నుంచి ఆకాశంలోని వాటిని కొడతానికి మినిమం 400 కిలోమీటర్స్ రేంజ్ ఉంది దీనికి. ఇది యాక్చువల్గా రష్యన్ మేడ్ అయినప్పటికీ సౌదీ అరేబియా, బెలారస్, టర్కీ, చైనా ఆబ్వియస్లీ ఇన్ 2014 ఇట్ సెల్ఫ్ ఇట్ హ్యాస్ అక్వైర్డ్. ఓకే, 2014లోనే చైనా అక్వైర్ చేసింది దీన్ని, S-400ని. సో నౌ డెఫినెట్లీ ఇట్స్ యాడింగ్ టు అవర్ ఆర్మ్స్ అండ్ ఎమ్యునేషన్స్. కానీ mostly war is all the time fought maybe on the battlefield, but also it's about psychological game also. Right. The international psychological security లో చూసుకున్నప్పుడు ముఖ్యంగా ఈ వార్ గేమ్స్లో ముఖ్యంగా సైకలాజికల్గా విన్నింగ్ ఓవర్ ద ఎడ్జ్ ఆఫ్ యువర్ ఎనిమీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. So the capacity to sort of protect yourself, that's extremely important. And also it's going to help you in psychologically that it's going to give a great boost to the Indian Army or armed forces in general. Given 3,488 kilometers మనకి చైనాతో ల్యాండ్ బోర్డర్ ఉందండి. రైట్. ఇంత పెద్ద ల్యాండ్ బోర్డరు అంటే సెకండ్ లాంగెస్ట్ నెక్స్ట్ టు బంగ్లాదేశ్తో మనకి 4,000 కిలోమీటర్ల పైగా ల్యాండ్ బోర్డర్ ఉంది. నెక్స్ట్ లాంగెస్ట్ ఈజ్ చైనా, తర్వాత పాకిస్తాన్ 3,323 కిలోమీటర్లు. సో ఏ విధంగా చూసుకున్నా కానీ మనకు ఒక పక్కన బంగ్లాదేశ్, ఒక పక్కన చైనా, ఒక పక్కన పాకిస్తాను, మొత్తం భారతదేశానికి 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్ ఉంది, భౌగోళిక సరిహద్దు. మన చుట్టుపక్కల ఉన్న దేశాలతో ఇమ్మీడియట్ నైబర్హుడ్, అంటే ఇమ్మీడియట్గా ఉన్నవి పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, చైనా, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, భూటాన్, రైట్, మైనస్ శ్రీలంక 15,000 కిలోమీటర్లు, 7,516 కిలోమీటర్లు కోస్టల్ బోర్డర్స్ ఉన్నాయి భారతదేశానికి. సో ఈ రెండింటిని కాపాడుకోవడంలో ముఖ్యంగా విజావి చైనా చూస్తే ఇట్ ఈస్ యాడింగ్ అప్ టు అవర్ థింగ్, బట్ వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఎందుకంటే స్టిల్ వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ బికాజ్ క్వాడ్ కంట్రీస్ మొత్తం పుట్ టుగెదర్
క్వాడ్ కంట్రీస్ అంటే ఇప్పుడు చైనాని దృష్టిలో పెట్టుకొని చైనా ఎదుగుతున్న రీతిని ద వే చైనా ఈజ్ గ్రోయింగ్, ఇఫ్ యూ టేక్ ఇట్ ఇంటూ కన్సిడరేషన్, జీడిపిలో కూడా గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో కూడా భారతదేశానికి చైనాకి 5 times తేడా ఉందండి. ఆల్మోస్ట్ $14 trillion చైనీస్ ఎకానమీ ఉంది. మనం ఎంత 2.5 to 3 మధ్యలోనే ఉన్నాం. మనము 1990 వరకు చైనాతో మనము ఎకనామిక్ రేంజ్లో అంటే ఆర్థికంగా నువ్వంటే నేనెంత నువ్వు అనే స్థాయిలో ఉన్నాం 1990 వరకు. 1990 నుంచి ఇప్పుడు సీన్ అంతా మారిపోయి లాస్ట్ 30 yearsలో చైనా మనల్ని మించి 5 times బిగ్గర్ ఎనిమీ అంటే బిగ్గర్ కెపాసిటీ ప్లేయర్గా ఎకానమీలో మిలిటరీలో కూడా వీఆర్ నో మ్యాచ్. ఏది ఫుట్ సోల్జర్స్ చూడండి, వాళ్ళ దగ్గర ఉన్న మిగతా ఆర్మ్స్ అండ్ ఎమ్యునేషన్స్ చూడండి. కానీ ఇప్పుడు ఈ S-400 లాంటి డిఫెన్స్ సిస్టమ్స్ వచ్చాక కూడా వీఆర్ స్టిల్ అంటే ఆబ్జెక్టివ్లీ స్పీకింగ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ టు ఇండియా గివెన్ ది స్ట్రాటజిక్ రీజన్స్ దట్ జియో పాలిటిక్స్ చూసినప్పుడు మనము. బట్ లాంగ్ వే టు గో టు మ్యాచ్ విత్ చైనీస్ క్యాపబిలిటీస్. ఇక్కడ ఒక కీలక పాయింట్ లేవనెత్తారు కాబట్టి పుల్లారావు గారి ఒక క్వశ్చన్ అండ్ సేమ్ క్వశ్చన్ టు యూ ఆఫ్టర్ దట్ కనిగంటి రమేష్ గారు. పుల్లారావు గారు, అంటే మామూలుగా ఇటువంటి కాంప్లెక్స్ చాలా హై లెవెల్ క్షిపణులు ఇవన్నీ అక్వైర్ చేయడం మన బలాబలాలు చూపించుకోవడానికి, కొంత వాణిజ్య ఒప్పందాలు అంటే కొంచెం ఈ లావాదేవీలు ఇవి రష్యా లాంటి దేశాలతో ఎస్టాబ్లిష్ చేయడానికి ఉపయోగపడతాయి. కానీ ఏవైతే గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న కవ్వింపు చర్యలు ఉంటాయో, అంటే అంత పెద్ద యుద్ధం వచ్చేవరకు ప్రయోగించడానికి ఎంతో జరగాలి, అంతవరకు ఆ పరిస్థితి అవసరం కూడా రాకపోవచ్చు. అంతవరకు జరుగుతున్న ఈ కవ్వింపు చర్యలు, సరిహద్దుల స్థిరీకరణ కావచ్చు, సరిహద్దుల్ని కంప్లీట్గా మనం మన అధీనంలో ఉంచుకోవడం కావచ్చు, అటువంటి విషయాలలో భారత్ చొరవ చూపిస్తోందంటారా? ఇప్పటికి కూడా అపరిష్కృత సమస్యలు చాలా ఉన్నాయి. అండ్ ఇదే అంశంలో ఇప్పుడు అమెరికా నిఘా ఎలా ఉంటుందంటే మనం ఈ క్షిపణులు అక్వైర్ చేయడం మొదలుకొని చైనాతో ఉండే వైఖరి ఇవన్నీ? ఒకటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అమెరికా గురించి మాట్లాడాలంటే ఒక వారం రోజులు బట్టి చాలామంది రాస్తున్నారు, చాలామంది ఒప్పుకోరు. అమెరికా మళ్ళీ పాకిస్తాన్ చైనా పక్కన వెళ్ళిపోయింది. పాకిస్తాన్ చైనాతో ఎందుకు వెళ్ళిందంటే సబ్ కాంటినెంట్లో బ్యాలెన్స్ చేయటానికి పాకిస్తాన్ లేకపోతే భారతదేశం అంత ఉండదు అని ఒక విశేషంగా మాట్లాడుతున్నారు. నిన్న చైనీస్ ప్రెసిడెంట్తో బైడెన్ 4 గంటలు మాట్లాడాడు. నిజం బయటికి రాలేదు దేని గురించి మాట్లాడాడు. కానీ మాట్లాడాక చైనాకి తైవాన్కి మేము తైవాన్తో ఉండినా తైవాన్ తగ్గిపోవలసినట్టుగా చెప్పాడు, గొడవ పెట్టుకోకూడదని. సో బైడెన్ మార్చేశాడు అమెరికన్ పార్ట్. ఏదో డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ అవసరాల గురించి మనతో వచ్చారు. సో ఇప్పుడు పరిస్థితి ఎలా వస్తుందంటే నాకు అనిపిస్తుంది చైనాతో ఆల్రెడీ బైడెన్, ఆయన ఫారెన్ మినిస్టరు అందరూ వాషింగ్టన్లో పనిచేసేవారు. చైనాతో మంచి సంబంధం కావాలి, వర్కింగ్ రిలేషన్షిప్ కావాలి, రష్యాను ఎదుర్కోవటానికి ఒక పక్కన. తర్వాత భారతదేశానికి లెక్కలో లేదు. జో బైడెన్కి 1 year అయిపోయింది. ఇంకో 1 year తర్వాత హాఫ్ టర్మ్ అయిపోయాక లేమ్ డక్ ప్రెసిడెంట్ అయిపోతాడు. ఇంక మళ్ళీ పోటీ చేయడానికి వచ్చేసింది కాబట్టి. అందువల్ల మనకి ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే క్వాడ్. మనతో అమెరికా ఉన్నదనుకున్నా అది వెళ్ళిపోయింది. నేను ఇంక మనతో ఫేర్గా ఉంటాను అనుకోలేదు. ఇవాళ పాకిస్తాన్తో మళ్ళీ మంచి సంబంధం ఎందుకున్నదంటే ఆఫ్ఘనిస్తాన్ లేకపోయినా పాకిస్తాన్ ఏదో వాడుకుందాం మనకు అవసరం అని భారతదేశానికి ఒక బార్గెనింగ్ పాయింట్ అది. అది వాడుతున్నారు కాబట్టి కొంతవరకు కొనే ఆర్మ్స్ మనం ఇవాళ S-400 మిసైల్స్ రష్యా నుంచి కొన్నాం. అలాగే వెంటనే ప్రెడేటర్ డ్రోన్స్ అంటే అగ్రెసివ్గా ఉన్న డ్రోన్స్ అమెరికా నుంచి కొన్నాం ఇవాళ. సో ఇది కూడా వాణిజ్యం, స్ట్రాటజిక్ బయింగ్. అందరి నుంచి కొంటే వ్యాపారంతో సంబంధాలు ఉంటాయి, మనం కొంటున్నాం చెప్పుకోవటానికి ఉపయోగం. ఎస్, ఇది ఇమీడియట్గా 1-2 పెట్రోల్స్ చైనీస్ భారతదేశం పెట్రోల్ దెబ్బలాడుకుంటే ఈ మిసైల్స్ తీసుకొచ్చి వాడరు. కానీ ఈ మిసైల్ ఉండటం ఒక ప్రెస్టీజే కాదు, మనకు ధైర్యం కూడా వస్తుంది. కాబట్టి ఇలాంటి స్టెప్స్ మనకు తప్పవు. ఇందాక రమేష్ కనిగంటి గారు చెప్పినట్టుగా మనకి పెద్ద బోర్డర్ ఉన్నది, విరోధి చుట్టూరా ఉన్నారు. మనకి వార్ లైక్ అట్మాస్ఫియర్ ఓ 50 సంవత్సరాల ఇంకో 50-100 చెప్పలేం. ఆల్రెడీ 1947 నుంచి భారతదేశానికి విశేషమైన వార్ అట్మాస్ఫియర్తో ఉన్నాం, 61 నుంచి చైనాతో. సో ఇది ఏంటో మరి ఎక్కువ బోర్డర్స్ ఉన్న వాళ్ళకి ఇదే ఇబ్బందులు. సో ఇలా కొంటాం, మళ్ళీ ఇంకా కొనాలి, తప్పదు. రైట్.
ఇక్కడ కనకంటి రమేష్ గారు, అమెరికా చైనా మధ్య ప్రస్తుతం అంటే ఆ పవర్ స్ట్రగల్ ఏ విధంగా ఉందని మనం భావించాలి? ఎందుకంటే బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత కొంత స్తబ్దుగా ఉన్నట్టే కనిపిస్తోంది, ఎక్కడ స్ట్రాంగ్ స్టాన్స్ తీసుకోవట్లేదు. దానివల్ల అంటే వాళ్ళు ఎప్పుడు స్ట్రాంగ్ స్టాన్స్ తీసుకున్నా కూడా భారత్కి డైరెక్ట్గా ప్రభావం చూపే పరిస్థితి ఉండదు. బట్ నౌ దట్ దే ఆర్ నాట్ టేకింగ్ అ స్ట్రాంగ్ స్టాన్స్, ఇప్పుడు చైనా ప్రభావం, చైనా మరింతగా కొంత దూసుకెళ్ళిపోయే అవకాశం కనిపిస్తుంది అంటే భారత్ని డామినేట్ చేయడంలో కావచ్చు, ఇతర అంతర్జాతీయంగా కూడా. యాక్చువల్గా చైనీస్ ఎన్లార్జ్మెంట్, ఎంట్రాప్మెంట్, ఎన్సర్కిల్మెంట్ అని 3 E's ఉంటాయండి. ఎన్లార్జ్ చేయటం, ఎంట్రాప్ చేయటం, ఎన్సర్కిల్ చేయటం ఇంపార్టెంట్ కంట్రీస్ని, చైనాకి సంబంధించిన ఎనిమీస్ని కానీ చైనాకి సంబంధించిన కాంపిటీటర్స్ని కానీ. ముఖ్యంగా గివిన్ ది న్యూ సినారియో, జో బైడెన్ అమెరికన్ ప్రెసిడెంట్గా ఉన్న ఈ సినారియోలో రీసెంట్గా వర్చువల్ సమ్మిట్ జరిగింది ఒక 3 days బ్యాక్, 4 days బ్యాక్, రైట్? సో దట్ డిడ్ంట్ గో వెరీ వెల్. That didn't go very well in a sense that, see, it is an obvious fact on the ground, everyone can see and also feel that there are no two words about it. It's China is trying to assert itself into the global dominance అన్నమాట. ప్రపంచ వాణిజ్య వర్తక వ్యాపార రంగాల్లో చైనా తనదైన ముద్రను వేసుకొని తప్పనిసరిగా మిలిటరీ రంగం కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కూడా అమెరికాని బీట్ చేసే స్థాయికి చైనా ఎదిగింది ఆల్రెడీ. కృత్రిమ మేధస్సు రాబోతున్న 21st century బిలాంగ్స్ టు 2 things అకార్డింగ్ టు మీ. అకార్డింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇండో పసిఫిక్ వాటర్స్, ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్ వాటర్స్లో ఎవరైతే బలంగా ఉన్నారో వాళ్ళదే ప్రపంచం. అది చైనా చాలా బలంగా దాంట్లో కదులుతుంది. ఇండియన్ ఓషన్ అండ్ పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్ది అయిపోయింది దాని టైము. అంటే లెట్స్ సే 19th century, 20th century belong to Atlantic Ocean. What do I mean by that is United Kingdom and other European powers. Now it has gone. Now from Atlantic, 20th century లో అమెరికాకి మూవ్ అయింది. ఫ్రమ్ అమెరికా ఇట్ ఈస్ గెటింగ్ వెరీ క్లోజర్ టు ద ఇండియన్ ఓషన్. ముఖ్యంగా చెప్పాలంటే 3rd largest ఓషన్ ఇన్ ద వరల్డ్, పసిఫిక్, అట్లాంటిక్ తర్వాత ఇండియన్ ఓషన్. హిందూ మహాసముద్రము, పసిఫిక్ మహాసముద్రము కలిసే ఈ ఇండో పసిఫిక్ వాటర్స్లో ఎవరైతే బలంగా ఉంటారో వాళ్ళదే ట్రేడ్ ఎకానమీ ఉంటుంది. దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ రెండిట్లో చైనీస్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. క్వాడ్ కంట్రీస్ మొత్తం, క్వాడ్ కంట్రీస్ 4 ఉన్నాయి మేడం, జపాన్, యునైటెడ్ స్టేట్స్, ఇండియా అండ్ ఆస్ట్రేలియా. ఈ 4 కలిపితే జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ $35 trillion ఉంటే ఆల్రెడీ చైనా అందుట్లో 15-16 trillion వరకు రీచ్ అయిపోయింది. మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, రైట్? మనం ఎంతో 2.2 ఎంతో ఉంటే $1 trillion జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, చైనా ఎక్కడికో 14.5-15. So what I'm trying to say is it's not only about the money, it's also about the way that they are actually taking over in Africa. Chinese are taking over in Africa, they are taking over in Eastern Europe, they are taking in Asia. You see anything? ఇండియాకి ఇప్పుడు మన చుట్టుపక్కల చూసుకుంటే, నేనేమి అంటే ఎగ్జాజరేట్ చెప్పట్లేదు, అన్ని చైనా అమలు బదులుకి ఆర్థికంగా దే హ్యావ్ yielded to a great rising power called China. Beat Nepal, beat Sri Lanka, beat Bangladesh, beat Pakistan. Andhra, they all are taking money from China and the Chinese economy is ruling the roost. సో ఇప్పుడు మరి చాలా కీలకమైన పాయింట్ యాడ్ చేశారు కనకంటి రమేష్ గారు, పుల్లారావు గారు. మరి భారత్ చైనా మధ్య జరిగిన సరిహద్దు వివాదాల తర్వాత ఇప్పుడు వేర్ డు వి స్టాండ్ సార్? నిజంగానే మన సైనికులకి, మన బలగాలందరికీ కూడా ఇది ఒక మనోధైర్యం, ఈ S-400 డిఫెన్స్ సిస్టమ్ ఇలాంటివి మనం కొనుగోలు చేస్తున్నామంటే ఇట్ ఈస్ ఆబ్వియస్లీ గోయింగ్ టు హ్యావ్ అ సైకలాజికల్ ఇంపాక్ట్. వాట్ యూ ఫోర్సీ సార్ ఇన్ ద ఫ్యూచర్? ఇది మళ్ళీ ద్వైపాక్షిక చర్చలు ఇలాంటివన్నీ అవసరం అంటారా? జరుగుతాయంట. చైనాకి అమెరికాకి తేడా ఏంటంటే, అమెరికా 10 దేశాల్లో ట్రూప్స్ ఇవాళ కూడా మెయింటైన్ చేస్తుంది. ఫారెన్ బేసెస్ 100-150 బేసెస్ కూడా ఉన్నాయి. సైన్యాన్ని పంపించడానికి హెసిటేట్ చేసేది కాదు అమెరికా. చైనీస్ ఇప్పుడు వరకు బయట మాత్రం ట్రూప్స్ పంపించరు. 52లో కొరియన్ వార్లో కొద్దిగా ట్రూప్స్ పంపించారు ఆప్ చేయటానికి. ఆ తర్వాత ఒకసారి 1980లో వియట్నాంతో తగు పెట్టుకుని దెబ్బతినేసి వచ్చేసారు. 40 సంవత్సరాల్లో చైనీస్ ఏంటంటే, మేము చాలా బలవంతులం, చాలా డబ్బు ఉన్న వాళ్ళం, మాకు ఇవన్నీ ఉన్నాయి, లొంగిపోండి, బావ్ బిఫోర్ ద మైటీ. అది పూర్వం నుంచి శాస్త్రం. ఎంపరర్ ముందు ఎలా బాగు చేయాలో చిన్నవాళ్ళంతా మీరు బాగు చేయండి, గొడవలు ఉండవు, లొంగిపోవాలి, మా డామినేషన్, మా డబ్బు. కానీ యుద్ధానికి రెడీగా లేరు. చైనా పాకిస్తాన్కి డబ్బులు ఇస్తుంది, అన్నీ ఇస్తుంది, కానీ ట్రూప్స్ పంపించరు.
అయితే అందరూ అనుకోవచ్చు ట్రూప్స్ అక్కర్లేదు కదా, ఒక బటన్ నొక్కితే వెళ్ళిపోతాయి మిసైల్స్ అంటే, అన్ని చోట్ల మిసైల్స్ వాడటం కష్టం వారు. అవును. సో నేను కూడా ఒకటి ఏంటంటే, చైనీస్ ఎంత బలంగా ఉండినా, ఎంత ఫారెన్ ఎంటాంగిల్మెంట్స్ ఉమ్, అంటే ఫారెన్ దేశాలతో వాళ్ళలో పడిపోవటం, తగుల్లో పడటం, మంచి స్నేహం చేయటం, చైనాకి ఎవెన్చువల్గా నష్టం వస్తాయి. రైట్. ఫారెన్ ఎంటాంగిల్మెంట్స్ చైనా పూర్తిగా దిగలేదు. దిగితే చాలా మంచిదని నేను భావిస్తున్నాను. ఇంకా పక్క నేబర్స్ అందరికీ డబ్బు ఇచ్చి, ఇంకా అప్పు ఎక్కి ఇచ్చి అన్నీ చేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ఎంపైర్స్, ఎంపైర్స్ అనేది సామ్రాజ్యాలు పెరగటం, తరగటం అన్నీ ఒకే ట్రెండ్. ఏ సామ్రాజ్యం పెరిగాక తగ్గటానికి ఒప్పుకోదు, ఆ ఖర్చు తగ్గదు, మేము వెళ్ళిపోతున్నామని. అమెరికా 20 సంవత్సరాలు $2 ట్రిలియన్ ఎంత ఖర్చు పెట్టి ఆఫ్ఘనిస్తాన్లో, తర్వాత వెళ్ళిపోయారు. తర్వాత వెళ్ళిపోయారు. అందువల్ల నేను చాలా హ్యాపీగా ఉంటాను వాళ్ళు ఖర్చు పెట్టి అన్ని దేశాల్లో దిగి వాళ్ళు దిగబడిపోతా ఉంటే. క్విక్ సైన్స్ ఫారెన్ దేశాలన్నీ చాలా మంచిది భారతదేశానికి, తప్పు లేదు, చేయనివ్వండి. ఎదరవాడి ఇంట్లో ఎక్కువ ఆకులు లేవాలి, సాధిస్తారు. ఎదరవాడి ఖర్చు పెట్టాలి. రైట్. మనంతో ఖర్చు పెట్టేస్తున్నారు చైనా, పాకిస్తాన్ వాళ్ళు ఖర్చు పెడితే మంచిది. టైం మాత్రం భారతదేశానికి మెయిన్ వెపన్. పేషెంట్గా మనం టైం గడపాలి. ఇంకో 20 సంవత్సరాల, ఇంకో 50 సంవత్సరాల అది నేను చెప్పలేను. టైం గడపాలి, అది మన మెయిన్ వెపన్. రైట్. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో సార్ ఇంకొక విషయం, అమెరికా భారతదేశంపై ఆంక్షలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయా ఏమన్నా? అంటే కొంచెం అలిగి కానీ వాళ్ళ దగ్గర కొనుగోలు చేయలేదు, వాళ్ళతో ఇదివరకు ఉన్నట్టు అంటే ఎటు కాని పరిస్థితుల్లో ఒక దోస్తీ లేదు, దుష్మనీ లేదు, ఏమీ లేదు. అదే లేదు, మన అమెరికా నుంచి మాక్సిమం కమర్షియల్ ప్లేన్స్ కొంటున్నాం, డ్రోన్స్ కొంటున్నాం. అమెరికా డొనాల్డ్ ట్రంప్ టైంలో ఆయిల్ కొనమన్నారు, ఇరాన్ నుంచి పర్చేస్ తగ్గించి అమెరికా నుంచి ఆయిల్ కొంటున్నాం, ఇంకా పెంచడానికి రెడీగా ఉన్నాం ఆయిల్. అవన్నీ దాని మీద పెద్ద లేదు. భారతదేశానికంటే అమెరికాకి చైనాతో మంచి సంబంధం ఉండాలి. చైనాతో వాళ్ళకి తగాదా ఉండినా చైనాతో సంబంధం ఉండాలి, చైనాను వదులుకోకూడదు అది అని ఇప్పుడున్న అడ్మినిస్ట్రేషన్, అమెరికన్ అడ్మినిస్ట్రేషన్కి, జో బైడెన్కి, ఆయన చుట్టూరా ఉన్న వాళ్ళందరూ థింక్ ట్యాంక్స్, చైనాకి సంబంధించిన థింక్ ట్యాంక్స్లో పనిచేసి శుభ్రంగా 7-8 సంవత్సరాలు అది నడిపారు. అమెరికాలో పెద్ద కంపెనీలు అందరికీ చైనాతో సంబంధం ఉన్నది కాబట్టి, యాపిల్ అనుకోండి, గూగుల్ అనుకోండి, ఏ కంపెనీ అయినా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి చైనాతో సంబంధం ఇంపార్టెంట్. భారతదేశం ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడే ఉంటుంది, పాకిస్తాన్ గురించి అనే వ్యూ కూడా ఉన్నది. ఫ్యూచర్ చెప్పాం, చైనా అమెరికాకి ఇంపార్టెన్స్, అది వదులుకోలేకపోతున్నారు అమెరికా. బైడెన్ అస్సలు వదులుకోలేదు. బైడెన్ అంత డైనమిక్ మ్యాన్ కాదు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోయాక మనం చూసాం, సడన్గా వెళ్ళిపోయాడు, పట్టించుకోలేదు. అవును. అలాగే ఎప్పుడైనా తైవాన్ కూడా వదిలేస్తాడు, మళ్ళీ వదిలేసినట్టే లెక్క పెట్టుకుని మనం ఏదో మనతో ఉన్నారని మనం ప్రయాణం చేయాలంటే వాళ్ళ మీద నమ్మకం కాదు. కానీ ఒకే చిన్న మాట, మార్చి ఏప్రిల్ 2020 నుంచి చాలా చక్కగా మన దేశం మొండిగా ఉన్నది. అది చైనాకి ఆశ్చర్యం, లొంగిపోతారు ఈ సైన్యాన్ని చూసి అనుకున్నారు, ఎప్పటికీ లొంగలేదు భారతదేశం. చైనాకు కూడా అది చాలా అర్థమవని పని, లొంగిపోతారు. లదాఖ్ వెళ్ళిపోయాం, పాకిస్తాన్ ఆర్మీ, ఆ గేమ్బోల్ చైనాది, అది పే చేయలేదా అంటే పే చేయలేదని నేను భావిస్తున్నాను. రమేష్ గారు, ఇదే విషయం కంటిన్యూ చేస్తూ, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అమెరికా, చైనా, భారతదేశం ఈక్వేషన్ ఎలా ఉంది అసలు ఓవరాల్గా? బికాజ్ అమెరికా అన్ని చోట్ల నుంచి వైదొలగడం, అనవసరమైన బాధ్యతలు నెత్తి నేసుకోకపోవడం, అంతర్జాతీయ పెద్దన్నగా కిరీటం పక్కన పెట్టడం లాంటి చర్యలకే పాల్పడుతున్నట్టు మనకు తెలుస్తుంది, డైరెక్ట్గా చెప్పకపోయినా. ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ అ బిగ్ బ్రదర్, చైనా మళ్ళీ ఇప్పుడు బిగ్ బ్రదర్లా తయారయ్యే, తలనొప్పిగా తయారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ పుల్లారావు గారు చెప్తున్నది ఆబ్వియస్లీ మనం కంటిన్యూ చేయాలి మన. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో, అంతర్జాతీయ సంబంధాల్లో పర్మనెంట్ ఫ్రెండ్స్, పర్మనెంట్ శత్రువులు ఉండరు, శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఆ దేశం యొక్క ప్రయోజనాలే శాశ్వతంగా చూసుకుంటారు, ఏ దేశం చూసినా కానీ, అమెరికా కానీ, ఇండియా కానీ, చైనా కానీ. సో చైనా వాళ్ళకండి, వాళ్ళు దే హ్యావ్ ఏ 100-year స్ట్రాటజీ. 100% వాళ్ళు ఒక స్ట్రాటజీ ప్రకారం, వ్యూహం ప్రకారం వెళ్తున్నారు. రేపు లెట్సే 2030 కల్లా దే హ్యావ్ ఏ స్ట్రాటజీ, 2040 and another 10 years down the line they have a strategy, in a sense that 19 నుంచి వాళ్ళు
రైజ్ అయిన విధానం చూస్తే 1990 నుంచి గత 30 సంవత్సరాల్లో రైట్. ట్రమెండస్ మైల్ స్టోన్స్ వాళ్ళు పాస్ చే లైక్ దే హ్యావ్ యాక్చువల్లీ ఓవర్కమ్ మెనీ హర్డిల్స్ అండ్ ఆల్సో యాజ్ వెల్ యాజ్ సెట్ న్యూ స్టాండర్డ్స్ నాట్ ఓన్లీ ఫర్ దెమ్సెల్వ్స్ బట్ ఆల్సో టు ద హోల్ వరల్డ్ టు సీ అండ్ విట్నెస్. ఒక రకంగా యునైటెడ్ స్టేట్స్ చూస్తే ముఖ్యంగా లాస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే ఉన్నారో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, సో ఆయన మిస్అడ్వెంచరిజం అనండి లేదా టూ మచ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ అదనవండి, లేదా అంత మొదల నుంచి లెట్సే లాస్ట్ 2001 సంవత్సరం వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిన దగ్గర నుంచి అమెరికా యొక్క విధానం చూడండి. యునైటెడ్ స్టేట్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్, నో వాట్ ఈస్ ద రిజల్ట్ వీ నో. United States involvement in Iraq, we know what is the result. Yes. US involvement in Arab Spring. అరబ్ స్ప్రింగ్ అంటే ముఖ్యంగా మిడిల్ ఈస్ట్లో, మధ్య ఆసియాలో, టునీషియా నుంచి, తర్వాత సిరియా నుంచి, ఇంకా చాలా కంట్రీస్లో డౌన్ లిబియా వరకు అన్ని కంట్రీస్ ఎక్కడికి వెళ్ళినా కానీ అరబ్ స్ప్రింగ్ ముఖ్యంగా ఆ యొక్క అడ్మినిస్ట్రేషన్కి వ్యతిరేకంగా జరిగింది. అమెరికన్స్ ట్రై టు ప్లే ఏ రోల్ బట్ ది ఫెయిల్ దేర్ ఆల్సో. బట్ వై డూ కాల్ దిస్ అంటే ఆఫ్ఘనిస్తాన్లో అక్కడ వుడ్ వి కాల్ ఇట్ ఎ ఫెయిలియర్. ఇప్పుడు వైదొలిగారు కానీ 100% ఆఫ్ఘనిస్తాన్ 20 years. అప్పుడు 20 yearsలో వాట్ డిడ్ దే అచీవ్ అనేది ఒక ఇంపార్టెంట్ లెసన్ దే హ్యావ్ టేక్ అవే హిస్ టూ మచ్. యాక్చువల్లీ ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ కాల్డ్ గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఎంపైర్స్. ఎంత పెద్ద పెద్ద సామ్రాజ్యాలు వచ్చినా ఆఫ్ఘనిస్తాన్లో కూలిపోయినాయి. అంటే బ్రిటిష్ ఏం చేయలేకపోయారు, సోవియట్ ఏం చేయలేకపోయారు, ఇవాళ అమెరికా కూడా ఏం చేయలేకపోయింది అనేదానికి వచ్చింది. సో what I wanted to tell, or what I would like to put it in perspective is, you see, United States is definitely a waning power అండి. గ్లోబల్ పెండ్యులం యునైటెడ్ స్టేట్స్ వైపు నుంచి ఆసియా, లెట్స్ సే ఈస్ట్ ఏషియా వైపు మరలుతుంది 100%. ఇన్ ద డేస్ టు కమ్ ఇట్స్ అబౌట్ ఇండియా, ఇట్స్ అబౌట్ చైనా, ఇట్స్ అబౌట్ జపాన్, అండ్ ఇట్స్ అబౌట్ ఆసియాన్ కంట్రీస్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. I'm not saying tomorrow United States will fall down tomorrow or day after. మొత్తం గ్లోబల్ పెండ్యులం, గ్లోబల్ కామర్స్, గ్లోబల్ ట్రేడ్, టెక్నాలజీ, ఇన్వెన్షన్స్, ఆంటర్ప్రినర్షిప్, ఎవ్రీథింగ్ ఈజ్ మూవింగ్ ద ఈస్ట్ వర్డ్ నౌ. వెస్ట్ వర్డ్కి ఒక రకంగా చెప్పాలంటే వెస్ట్రన్ సివిలైజేషన్ యాజ్ సచ్, it's definitely on the waning side or in the regressive side. Dormant గా ఉంది. Dormant, యాక్టివ్ గా మనం చూస్తున్నాం, not extinct but obviously I know. It's not in extinction as you said. అదంటే కనుమరుగైపోదు. అమెరికా has so many positive aspects, it's going to be there. అంటే అల్టిమేట్లీ మనం చూస్తే పుల్లారావు గారు ఈ పాయింట్ మీద వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంతా తిప్పి వచ్చేది వాణిజ్యం, అండ్ వాట్ ఎవర్ దట్ కంట్రీ హ్యాస్ టు ఆఫర్ టు ద వరల్డ్. ఇప్పుడు ఈ చిన్న ఇవన్నీ మనం ఒక క్షిపణులు కొనుగోలు చేసుకోవడం ఇవన్నీ స్టేట్మెంట్ చేయడానికి బాగానే ఉన్నాయి. బట్ ఫైనలీ అల్టిమేట్లీ వాట్ ఈస్ ద వరల్డ్ లుక్ టు ఇండియా ఫార్ అంటే ఇండియాతో స్నేహం పెట్టుకోవడానికి ప్రపంచ దేశాలకి, ముఖ్యంగా కీలకమైన దేశాలకి కారణాలు ఏమై ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ చైనా విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు, అనేక సంస్కరణలు, అనేక డెవలప్మెంటల్ విషయాలకి చైనా వైపు చూస్తారని చెప్పి రమేష్ గారు చెప్పారు. What is India ready to offer to the world that India can stand up and stay strong? ఇండియా కూడా ఒక గ్రోయింగ్ ఎకానమీ. రైట్. ఇండియా యుద్ధాన్ని చేయడానికి రెడీగా ఉన్నాం. మనల్ని ఎలా వాడుకుంటుందో అమెరికా పాకిస్తాన్ మీద, లేకపోతే పాకిస్తాన్ మన మీద ఎలా వాడుతుందో భారతదేశం కూడా చైనా మీద ఒక చెస్ పీస్. మనం కూడా వాళ్ళ చేతిలో ఒక పాన్. భారతదేశానికి సపోర్ట్ చేస్తాం, దలై లామాని ఇలా చేస్తాం, అది చేస్తాం, మన అవన్నీ ఉన్నాయి. కాబట్టి భారతదేశానికి ఉన్న ఇంపార్టెన్స్ ఉన్నది. పెద్ద దేశం, ఎకానమీ అనుకున్నంత పెరగకపోయినా, అంత ఫాస్ట్గా పెరగకపోయినా, ఎస్ 2016లో November 8 ఆ డిమానిటైజేషన్ అనుకుంటున్నా ఒక 25% ఇంకా డెవలప్ అవ్వాల్సింది పాస్ చేశారు గవర్నమెంట్. అవును, ఇలాంటి పనులతో ఎకానమీ మీరు చెప్పింది అతి ముఖ్యం. డబ్బు ఉంటే అన్ని దారిలోకి వస్తాయి. అవును, డబ్బు ఉంటే మనం చూస్తున్నాం పాలిటిక్స్ లో పని కూడా చేయక్కర్లేదు, ముందరికి వెళ్ళిపోవచ్చు. అలాగే భారతదేశం పవర్ఫుల్ ఎకానమీగా అవుతే ఇతర దేశాలకు చక్కటి మార్కెట్. మనకి మిడిల్ ఈస్ట్కి సంబంధం, మన ఆయిల్ అది నుంచి కొంటున్నాం. ఎస్, మన మనుషులు అక్కడ ఉన్నారు కానీ ఆయిల్ కొంటున్నాం. మనకి ఫ్రాన్స్కి ట్రేడ్, అమెరికాకి మనకి అది. సో ఎన్నో విషయాలుగా మనం మెయిన్ ఫోకస్ కొంచెం ఎకానమీ మీద కూడా ఫోకస్ పెట్టాలి. ఎకానమీ మీద ఫోకస్ పెడితే కొన్ని సంవత్సరాలకైనా చైనా మన జోలికి రావటం మానేస్తారు. ఎవరు ఎకానమీ బలంగా ఉంటే వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు, వాళ్ళ జోలికి ఎవరు రారు. అది ఒక విశేషం. డబ్బున్న మనిషి దగ్గర ఎవరు వెళ్ళినట్టుగా డబ్బున్న దేశం దగ్గరికి ఎవరు రారు.
మనం వాళ్ళతో సాయం చేయొచ్చు, కొనుక్కోవచ్చు, వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు, వాళ్ళ ఎనిమీస్తో స్నేహం చేసుకోవచ్చు డబ్బు ఉంటే. చైనాకి బోలెడు మంది ఎనిమీస్ ఉన్నారు. మనం కూడా ఇప్పుడు ఆ ఆఫ్రికాలో 20 దేశాలకెళ్ళి ఒక్కోళ్ళకి 2,500, 3,500, 5,500 కోట్లు ఇస్తే చైనా ఇంకా ఎక్కువ ఇవ్వాలి. హై ఎక్స్‌పెన్సెస్ మీరు చెప్పింది. ఇలాగన్నీ చేస్తూ ఎకానమీ మాత్రం ఫోకస్ అవ్వాలి. మనం అవ్వటం లేదు. ఎకానమీ మీద ఇంట్రెస్ట్ చేయట్లేదు. మీకు ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. 1 పాయింట్ ఓన్లీ. ఐటీ సెక్టర్ మన దేశంలో దాదాపు 30% ఎక్స్‌పోర్ట్స్ అంతా ఐటీ సెక్టర్‌నే. అవును. సౌదీ అరేబియా $110 బిలియన్ ఆయిల్ ఎక్స్‌పోర్ట్ చేస్తే భారతదేశం $120 బిలియన్ ఐటీ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్ట్స్. కానీ నేను ఈ 7 సంవత్సరాల్లో, మన్మోహన్ సింగ్ టైంలో 10 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఒక ఐటీ జాయింట్ ప్రైమ్ మినిస్టర్ కలవటం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ సజెషన్స్ తీసుకోవడం చూడలేదు భారతదేశంలో. ఈ 15 సంవత్సరాల్లో ఎవరైనా చూస్తే నాకు చెప్తే ఆనందపడతా. అది చూడలేదు, ఇగ్నోర్ చేస్తున్నారు. చేయవలసిన చోట ఎంఫసిస్ లేదు. అవును. ఆంధ్ర అనుకోని ఏ స్టేట్ కూడా అంత ఎంఫసిస్ ఇవ్వటం లేదు. సో మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ S-400 మిసైల్స్ కావాలి, బోఫోర్ గన్స్ కావాలి, ఈ జాగ్వార్ ప్లేన్స్ కావాలి. కానీ ఎకానమీ బాగోకపోతే అన్నీ పోతాయి. అన్ని ఎకానమీ మీద ఫోకస్ చేయాలి గవర్నమెంట్. ఎకానమీ మీద అంత ఫోకస్ చేయట్లేదు, అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, అంత ఎక్స్పర్ట్స్ కూడా లేరు. ఎవరో నేను అనకూడదు ఆ మాట, అవుట్ స్టాండింగ్ ఎకానమిస్ట్ రాలేదు, ఎవరు ఏం చేయట్లేదు. సో ఎకానమీ మీద మనం ఫోకస్ చేస్తే రైట్. ఇవన్నీ తట్టుకోవచ్చు, అందరినీ చూసుకోవచ్చు. రైట్ సార్, మంచి పాయింట్ చెప్పారు రమేష్ గారు. ఎకానమీ ఈజ్ ప్రైమరీ. అంటే ఎప్పుడైతే మనం వాణిజ్యంగా ఎకానమీ డబ్బు బాగా స్ట్రెంగ్తెన్ అవుతుందో అప్పుడు మిగతావన్నీ కూడా సపోర్ట్ ఫంక్షన్స్ అవుతాయి తప్ప ఊరికే మిసైల్స్ ఒకటే వచ్చి మన సమస్యల పరిష్కారం కావని పుల్లారావు గారు ఇప్పుడే చెప్పారు. ఫైనల్గా లాస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ డిస్కషన్ టుడే. చైనాని ఒక ఉమ్మడి శత్రువుగా కరోనా వైరస్ తర్వాత, అవుట్ బ్రేక్ తర్వాత ఇంకా వైరస్లు వదలబోతోంది, ఈ ఊహాగానాలు సరే ఇవన్నీ కాన్స్పిరసీ థియరీస్ నడిచాయి. ఇప్పుడు కూడా ఇతర దేశాలు ఇప్పుడు చైనాని శత్రువుగా చూస్తున్నాయా? కరోనా ఇన్వెస్టిగేషన్ ఏమైంది అసలు? అంటే అది పక్కకి వెళ్ళిపోయింది అనుకోవాలి ఆ థియరీ. Okay, ma'am. Before I answer this question, Chinese involvement and COVID-19, let me answer the question that you posed to Dr. Pullarao sir. Right. What India has to offer to the World Committee or Committee of Nations or to the Yes. global, Please. global audience. See, I strongly believe India has to be a smart power. The combination of soft power and hard power is smart power. I mean, ఆర్థిక శక్తి, మేధోశక్తి ఈ రెండింటిని కలిపి నువ్వు తప్పనిసరిగా ఒక స్మార్ట్ నేషన్ ఎదగాలంటే ఇన్ ద 21st century, ఫ్రమ్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, వీ మూవ్ టు గూగులైజేషన్. ఫ్రమ్ గూగులైజేషన్ వీ మూవ్ టు చైనైజేషన్. హ్యావింగ్ నోన్ ద గేమ్ the way that Chinese are playing, since they are our neighbors, we got to be smarter than the United States of America because we know the heat. Yes. We know the tact. We know the kind of strategies that we could clearly see what's happening just next door. So if you are a smart country or a smart power, India, what I would like to tell is you need to have your strategic and defense studies మీద ఎక్కువ ప్రాముఖ్యత పెంచాలి ఇండియాలో. We should know our enemy first. In order to know your enemy first you have to know yourself. You also should know who your enemy is first. Absolutely. So I think to some extent by now we understood after fighting few wars and all that. So now it's about China. It's about how either you put it in the bracket of enemy or you put it in the bracket of very healthy competitor. Right. Choice is yours. But you cannot ignore China is the fact of the life. Absolutely. Number one. You Number cannot ignore two, Pakistan also. I mean, that's given. But given the strengths matching, China is more worrisome than Pakistan. We can handle Pakistan on any given day, believe me. But dealing China is you need to have ఎంతైనా దాయాదులు కాబట్టి అటు హ్యాండిల్ చేసుకోవచ్చు. చేసుకుంటాం. సో మన రక్తం మనకు తెలుసు కాబట్టి కొద్దిగా గొప్ప అటు ఇటుగా. ఓకే, కమింగ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, యాజ్ ఐ టోల్డ్ యూ సమ్ టైమ్ బ్యాక్, see, you need to gear up as a nation, India. Kind of a we have to come together. No one could defeat us in the history. If you see from the Indian history, only it is our own people who actually got succumbed to the desires or deceits or the traps laid by the British. So a unity factor మనకి రావాల్సిన అవసరం ఉంది. నెంబర్ వన్, అంటే పేట్రియాటిక్ నేషనలిస్టిక్ అనిపించిన నేను మాట్లాడేది దట్ ఇస్ ద ట్రూ. యూ నీడ్ టు బీ వన్ ఫ్లాగ్, వన్ కంట్రీ, వన్ సెంటిమెంట్, ఇన్ ఆర్డర్ టు take care of China and other countries. Number one. Number two, last but not the least, madam, COVID-19 and China. That's what I'm answering your question.
ఐ టోల్డ్ 2020 ఏప్రిల్ తెలుగులో సార్. నేను 2020 ఏప్రిల్లో చెప్పాను, చైనీస్ ఆర్కెస్ట్రేటెడ్ వెనమస్ ఇంపీరియల్ డిజైన్, చైనా యొక్క విషపూరిత సామ్రాజ్యవాద డిజైన్లో భాగంగానే కోవిడ్-19 అనే వైరస్ని వాళ్ళు ల్యాబ్లో తయారు చేసి మిగతా కంట్రీస్తో కలిపి, మిగతా కంట్రీస్కి ఎక్కువ పాపం లేకపోయినా చైనా దాన్ని రాజకీయంగా, ఆర్థికంగా, వ్యాపారపరంగా వాడుకోవటానికి వదిలిన ఒక అస్త్రంగానే నేను భావిస్తున్నాను. అదే దిశగా ప్రపంచంలో ఇవాళ డిబేట్స్ అదే దిశగా జరుగుతున్నాయి. ఇది వాళ్ళ కాకపోయినా రేపైనా COVID కోవిడ్-19 ఈజ్ నథింగ్ బట్ చైనీస్ ఆర్కెస్ట్రేటెడ్ వెనమస్ ఇంపీరియల్ డిజైన్. ఇట్స్ నాట్ బై డిఫాల్ట్, ఇట్స్ బై డిజైన్. పుల్లారావు గారు హాస్ అ కామెంట్, డెఫినెట్ గా స్మైల్ చేస్తున్నారు సార్ పుల్లారావు గారు. అంటే అమెరికా అంత పక్కకి వెళ్ళిపోవడం విషయంలో సార్ చెప్పండి సార్. రమేష్ గారిని వారియర్ మంక్ అనుకోవచ్చు. నాలెడ్జ్ ఉన్నది, సాఫ్ట్ నాలెడ్జ్ ఉన్నది, వార్ నాలెడ్జ్ ఉన్నది. సో ఆయన మెనీ ఎ టైమ్ ఐ అగ్రీ అండ్ అప్రిషియేట్ హిస్ థియరీస్. అది చాలా దూరంగా మనం ఆలోచించుకోవాలి. వాట్ హి హస్ పుట్ ఆ స్పెక్యులేషనే కాదు, అది ఒక వేరే ఆలోచన. అందరూ కరెక్ట్గానే చెప్తున్నారు. చైనా ల్యాబ్లో వచ్చింది అంటే చేయాలని చేశారా, యాక్సిడెంట్గా వచ్చిందా, దాని మీద డైవర్స్ ఒపీనియన్స్ ఉన్నాయి. బట్ ఆయన చెప్పిన దాంట్లో చాలా ట్రూత్ ఉన్నది. ఆయన చెప్పింది కూడా యూనిటీ గురించి, దేశం గురించి చాలా అవసరం. కానీ ఇవన్నీ అంత ఈజీగా ఉండవు. భారతదేశం మీద చాలా అటెంప్ట్స్ చేస్తున్నారు కొన్ని పవర్స్ విడదీయటానికి, పాస్ చేయటానికి. సో ముందరికి వెళ్తే, పేషెంట్గా ముందరికి వెళ్ళగలిగితే అదే గెలుపు అన్న భావం. మొత్తానికి సార్ ఈ S-400 డిఫెన్స్ సిస్టమ్ మాత్రం కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది మన దేశంలో. అంటే ఏదో ఒక మరొక బలం తోడైంది మన బలానికి అనే ఒక భావన మాత్రం కలుగుతోంది సార్. అంటే ఇది సామాన్య పౌరుల్లో కలిగే భావన. వాళ్ళకి ఎంతమంది ఎగ్జాక్ట్గా దాని అవసరం ఎంతో పరిశీలిస్తారో తెలియదు, కానీ డెఫినెట్గా ఇట్ మేక్స్ అస్ ఫీల్ గుడ్. స్వప్న గారు ఒక్క పాయింట్ చెప్పొచ్చా? యా చెప్పండి. ఆర్మ్స్, ఎమ్యునేషన్స్, ట్యాంక్స్, యుద్ధ విమానాలు, మిగ్స్, రఫైల్స్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, భారతదేశంలో ఉన్న సగటు పేదవాడికి ఆహార భద్రత, ఆరోగ్య భద్రత, విద్యా భద్రత, పర్యావరణ భద్రత ఇవ్వకుండా మీరు ఎన్ని S-400s పెట్టండి, ఇట్స్ గోయింగ్ టు బి ఏ శుద్ధ దండగా తెలుగులో. చాలా మంచి పాయింట్ చెప్పారు. అండ్ అలాగే పుల్లారావు గారు, రమేష్ గారు అన్నట్టుగా నిజంగానే మనకి ఐక్యత రావాలంటే ముందు మన రైతుల్ని మనం దేశద్రోహులుగా చిత్రీకరించకుండా ఇప్పుడు వెనక్కి వెళ్ళారు. అఫ్ కోర్స్ దట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్. కానీ వాతావరణానికి ఒక ప్రతిబింబం ఏదైతే బలంగా పట్టుకుని రైతు చట్టాన్ని తోసే ప్రయత్నం చేశారు, రైతులు బాగా ఉద్యమించి అంతమంది రైతులు ప్రాణాలు కోల్పోయి వాళ్ళని దేశద్రోహులని ముద్రలు వేసి వాళ్ళని వేరు చేసేసి సమస్య అంతా మన మధ్య కూడా కొంత ఉందేమో అని ఆలోచించుకోవాల్సిన సమయం సార్. బట్ వాల్యుబుల్గా మీరు యాడ్ చేసిన ఇన్పుట్స్ ఆన్ ది ఇంటర్నేషనల్ సీన్ ప్రస్తుతం భారతదేశానికి సంబంధించి థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు. నమస్కారం సార్. అండ్ డాక్టర్ కనికంఠ రమేష్ గారు, యాజ్ ఆల్వేస్ యువర్ బ్రిలియంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్. ఇది టు ద పాయింట్. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ వాట్ హ్యాపెన్స్. స్టే ట్యూన్ టు iDream.